రేపు పొద్దునే వ్యాపారం, కష్టాలు, సుఖాలు, ఆరోగ్యం ఇవి ఉంటాయి, తప్పదు, ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయి. తీర్చగలిగేది కూడా మరి పరమాత్మే. ఆ నమ్మకం వస్తే అది విశ్వాసం మీద ఆధారం. విశ్వాసము అంటే ఆయన అక్కడ ఉన్నాడు అని తెలిస్తే. వీరని కాదు, ఏ గురువైనా, ఏ గురువు ఎందైనా విశ్వాసము అంటే మీ కట్టెదుట ఉన్నది చూడగలిగిన దానికి విశ్వాసం అని పేరు. ఇప్పుడు నేను మీ ఎదురుగున్నానా లేనా? అదే విశ్వాసం. విశ్వాసం అంటే ఏమంటారు? విశ్వాసం ఏముందండి? ఇప్పుడు నమ్మకం అంటే నమ్మకం ఏముంది, నమ్మకం దుబ్బనేంటి అంట. విశ్వాసము అంటే కట్టెదుటిగా ఉన్నది, ఎప్పుడు ఉన్నది, ఎప్పుడు అలాగ మీకు ఎలా కనపడుతున్నాను అక్కడ ఉన్న వాళ్ళకి అదే కనపడుతున్నా. ఏమండి వాళ్ళు కిటికీ బయట ఉన్నారు కదా, వాళ్ళకి అట్లెట్ట అట్లే కనపడుతాను. సత్యమతి. ఈ గురువు లీలలు చెప్పాలంటే ఎన్నెన్ని చెబుతాం, అనేకం ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి. ఈ గురువే కాదు, గురువు యొక్క ఇది తెలియాలి అంటే ఒకసారి పడుకునే ముందు ఆత్మ అంటే ఈ ప్రాసెస్ అట్లా నేను ఎలా ఏర్పడ్డాడు, ఈ ఉనికి నా రూపం ఎలా ఏర్పడింది, నాకు ఈ రూపం నా తల్లిదండ్రులది, మరి నాకు ఈ బుద్ధి ఎంతో కొంత తల్లిదండ్రులది అన్నీ భగవాన్ చెప్పారు నిన్ననో మొన్ననో ఒక మాట. మనకి మన పూర్వపుణ్య పాపాల వల్ల, పుణ్యము పాపాల వల్ల మనకి మిత్రులు శత్రువులు ఏర్పడతారు రూపాలు. ఉట్టిన కోపాలు పెట్టుకుంటారు ఎవరు, వాళ్ళకి పలకరిద్దామని కూడా అనిపించదు. వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే ఏ గొడవలు అక్కర్లే, మిమ్మల్ని పక్క నుంచి వెళ్తారు, పలకరించరు. మన ఎవరో అన్నారట, మీ అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడంటే అమెరికాలో ఉంటున్నాడని చెప్పాడు. మరి మీ అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడు అంటున్నాడు, ఇదే అపార్ట్మెంట్లో 10వ ఫ్లోర్లో ఉంటున్నాడు. ఇద్దరూ కలవట్లేదు, వాడు రావట్లే వీడు రావట్లే. 10వ ఫ్లోర్లో ఉండి వీడు అమ్మ నాన్న దగ్గరికి రాడు, అమెరికాలో ఉండి వాడు రాడు. ఇది కనీసం ఎలా వచ్చామో, కనీసం వాస్తవాన్ని కూడా గుర్తుపట్టలేని వాడు సత్యాన్ని ఎలా గుర్తుపడతాం? ఇది వాస్తవం కాదా? అమ్మ నాన్న నుంచి వచ్చాము, వాళ్ళ భిక్ష కదా ఈ రూపము ఇది. కానీ దీనికంటే ముందు కూడా నీ చిత్రము, నీ లోపల మొత్తం ఏర్పడే నీ మొత్తం తెలివి, నీ గ్రహణం మొత్తం, నీ పంచేంద్రియ జ్ఞానం అంతా అది అమ్మ నాన్న ఇవ్వరండి. అమ్మ నాన్న ఇచ్చేది కాదు, అది గురువో దైవం ఇచ్చేది. గురువు దైవం వేరు కాదు. గురువు నీ మెలకు రూపంలో, నీ నిద్ర రూపంలో ఉంటాడు. అప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ విగ్రహం ఉందా, ఆయనే ఉన్నారా స్వయంగా, అప్పుడు అర్థమవుతుంది. ఒక 10 నిమిషాలు రాత్రి నిద్రపోయే ముందు, అంటే ఈ చాప్టర్లో చెప్పింది చెబుతున్నాను మీకు. ఈ చాప్టర్లో చెప్పిందే పడుకునే ముందు ఒక 10 నిమిషాలు కాసేపు, అరేదో పొద్దున ఏదో అయిపోయింది, అంతా అయిపోయింది, ఒకసారి గతాన్ని ఒకసారి స్మరణ చేసుకొని సింహావలోకన చేసుకుంటూ వాస్తవాన్ని అలా ఒక రోజు, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు విచారణ చేస్తే స్పష్టత వస్తుంది. అప్పుడు ఇక్కడికి వస్తే వారు కనపడరు, అక్కడ విగ్రహం కనపడదు. ఎక్కడైనా సరే దైవం విగ్రహం కనపడదు, మీకు ఉన్నదే